ప్రస్తుతం మనతో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి, ఈరోజు కులగణన చేశారు, దానికి సంబంధించి వివరాలు కూడా బయట పెట్టడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు 42% అనేది సాధ్యం అని చెప్పేసి అనుకోవచ్చా? గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా 55% పైగా ఉండే అని చెప్పేసి అంటున్నారు. మీ దగ్గరకు వచ్చేసరికి 46 మాత్రమే అయింది. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. రేపొద్దున దీని మీద క్యాబినెట్లో చర్చ ఉంది, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ ఉంది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే అవన్నీ పరిశీలించి ఈ ఆలోచనకి మూల కారణమైనటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏంటి? జిత్నా భాగీదారి ఉత్నా హిస్సేదారి, మేమెంతో మాకంతా. నిజంగానే చిత్తశుద్ధితోటి మేము ఈ కార్యక్రమం చేసినాము. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చినాము. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ అంశాన్ని చేపట్టినాము. ఈ అంశాన్ని తీసుకొని ప్రజల వద్దకు పోయినాము. క్షేత్రస్థాయిలో ప్రజలతోటి మేము ఓటు వేయించుకున్నాము. వచ్చినాక అంతే చిత్తశుద్ధితో పనిచేసి కులగణన చేపట్టడం జరిగింది. కులగణన చేపట్టినాక దాదాపు 97.3% మంది ప్రజలు ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడో 2.3% జనాభా పార్టిసిపేట్ చేయలేదు. మేము నిర్బంధించి ఏమీ ఈ లెక్కలు చేపట్టలేదు. ఎవరో 2% చేయకపోయినా కానీ వాళ్ళని కూడా మేము ఏదో ఒక వెసులుబాటు కల్పించి వాళ్ళని కూడా లెక్కల్లో తీసుకుంటాము. అనవసరమైన ఆరోపణలు మానండి. బలహీన వర్గాలకి చరిత్రలో మొట్టమొదటిసారి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కులగణనలు జరిగితే మళ్ళీ స్వాతంత్రం వచ్చి 75వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాక ఇవాళ కులగణనలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ హర్షించి మెచ్చుకోపోయి మిగతా బట్టగాల్సి మీదేయడం అనేది న్యాయం కాదు, అది సహేతుకం కూడా కాదు. రాజకీయంగా మీరు బలహీన వర్గాల మీద చేస్తున్న దాడి ఇది. బలహీన వర్గాలను కించపరుస్తున్నట్టు అవుతుంది. దయచేసి ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు కూడా మీరందరూ ముందుకొచ్చి నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అయితే ఇప్పుడు కవిత గారు బీసీల కనుక 43% రేపు స్థానిక సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే అసలు ఎన్నికలే జరపనీయమో, మాదేదో మేము చూస్తామని అటు కవిత గారు, తర్వాత నిన్న బీసీల యుద్ధ బేరిలో అది కాంగ్రెస్ పార్టీ ఓసీల విషయంలో అని చెప్పేసి వాళ్ళు రకరకాల కామెంట్స్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు బీసీ పెత్తనం అనేది ఎక్కువ అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజ్యం అని చెప్పేసి అది మొదటి నుంచి ఉంటున్నటువంటి పేరు, మరి బీసీ కాంగ్రెస్ గా మారబోతుంది అనుకోవచ్చా? ముందుగా కల్వకుంట్ల కవిత గారికి ధన్యవాదాలు. వారు ఈ కులగణనలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మిగతా ఆరోపణలు చేసే ముందు ఈ కులగణనలో మీరు తెలంగాణ పౌరులుగా ఉన్నారు కాబట్టి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించారు కాబట్టి ముందు ఏదైనా హితవు పలికేది ఉంటే మీ కుటుంబ సభ్యులకు కూడా హితవు పలకండి. 10 సంవత్సరాల అధికారంలో అనుభవించి శాసనసభ్యులుగా ఉండి మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో కల్వకుంట్ల కవిత గారు ముందు వారి కుటుంబ సభ్యులను అడగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వారందరూ పాల్గొనలేకపోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ముందుకొచ్చి కులగణన ఆహ్వానించండి. కులగణన వల్ల బలహీన వర్గాలకు మేలు జరగబోతుంది. అది కాదు పోదు అని చెప్పి మీరు ఏదన్నా రాజకీయ ఆరోపణలు చేస్తే నష్టం బలహీన వర్గాలకు జరుగుతుంది, మీరు చరిత్రహీనులు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో రాజకీయ యుద్ధబేరికి సంబంధించి అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల పరిధిలో నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కట్టుబడి ఉంటాం. 43% రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాసిబుల్ అయ్యే అవకాశం 50 పైన దాటద్దని చెప్పేసి అటు రూల్ కదండి. 50% క్యాప్కి సంబంధించి మీరు గతంలో చూసినట్టయితే మరి 50% క్యాప్ ఉన్నప్పటికీ కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినాం కదా. ఇట్లాంటి సాంకేతిక సమస్యలు అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారందరితోటి మాట్లాడి ఏదన్నా ఉంటే దాన్ని సైంటిఫిక్గా అడ్రస్ చేసి న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు, రాజకీయపరమైన చిక్కులు, ఇబ్బందులు ఏది వచ్చినా కానీ వాటన్నిటినీ అధిగమించి బలహీన వర్గాలకు మేలు చేయాలన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. ఓకే, సో మొత్తానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు చేసి చూపించామని చెప్పేసి కూడా శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది శ్రీకాంత్ గారితో స్పెషల్.